హాయ్ అండి అందరికీ. నమస్తే. వెల్కమ్ టు హరికీర్తనం. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా ఫ్యామిలీ రామనారాయణం వెళ్తున్నాం. అక్కడ వీడియో అంతా మీకోసం చిన్న వ్లాగ్. ఉత్తరాంధ్ర విజయనగర జిల్లాలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన రామధనుస్సు ఆకారంలో ఉండే ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతమండి రామనారాయణం. ఇక్కడ చూసుకుంటే పిల్లలందరూ లైన్‌గా వెళ్తున్నారు. స్కూల్ పిల్లలు అందరూనా. ఎంట్రన్స్ గేట్ అండి ఇది. ఎంట్రన్స్ గేటు. ఎంట్రన్స్ గేట్ పక్కన టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ అంటే మార్నింగ్ టైంలో 40 రూపీస్ అండి. ఈవినింగ్ టైంలో 60 రూపీస్ అండి. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఆహా! లోపలికి వెళ్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది అంటే చాలా చాలా అండి. మా బుడ్డోడు చూడండి ఎంత చక్కగా ఎగురుకుంటూ వెళ్తున్నాడు. చూడటానికైతే చాలా కన్నుల పండగగా ఉంటుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రామాయణాన్ని చక్కగా వివరించి చెప్పొచ్చు వాళ్ళకి. ఈ బిల్డింగ్ అంతా 2 ఫ్లోర్స్‌లో ఉంటుందండి. ఇక్కడ పై ఫ్లోర్‌లోన రామాయణం చిత్రీకరణ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వాముల వారి విగ్రహం 60 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆంజనేయ స్వామి వారి విగ్రహం పైన ఈవినింగ్ టైంలో లేజర్ షో వేస్తారండి. లేజర్ షో ఈవినింగ్ 6కి ఒకటి, 7:15కి ఒకటి, 8:15కి ఒకటి, రోజుకు 3 షోలు ఉంటాయండి. చాలా మట్టుగా అందరూ షోని చూడటానికి ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ జనాలు వస్తారండి. చాలా బాగుంటుంది. మనకి మొత్తం రామాయణం, నెక్స్ట్ హనుమాన్ చాలీసా అంతా లేజర్ షోలో వేస్తారండి. చూసుకుంటే ఇది విష్ణు చక్ర ఆకారంలో ఉండే గోశాల అండి. చాలా బాగుంది కదండి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అనంత పద్మస్వాముల వారి ధ్యాన మందిరం ఇది. చూసుకుంటే అనంత పద్మస్వాముల వారు చాలా చిన్మయానంద రూపంతో ధ్యాన ముద్రలో పడుకొని ఉన్నారు. మనం ఇక్కడ వచ్చి ప్రశాంతంగా కూర్చొని 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. తర్వాత అలా నడుచుకుంటూ వచ్చి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గరికి వచ్చా అండి. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ మధ్యలో అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో అది చూసేసి మేము అలాగా పైకి వెళ్ళామండి. ఇక్కడ పైన అంతా రామాయణం చిత్రరూపంలో ఉంటుందండి. ఎంట్రన్స్లో జై విజయులు, లోనకి వెళ్తే రామాయణాన్ని అంతా కళ్ళకు కట్టేటట్లాగా చిత్రరూపంలో వివరించి పెట్టారండి. మనం పిల్లలకైతే చక్కగా ఇది చూపించామనుకోండి, రామాయణం అంతా వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంది. వచ్చే పర్యాటకుల కోసం అది అంతా ఇంగ్లీష్లోను, నెక్స్ట్ తెలుగులోను కిందనంతా వాటి తాలూకు వివరణ రాసిపెట్టి ఉంటారు. అంతా చూసి పిల్లలకు కూడా మనం ఇదంతా నేర్పించవచ్చండి.
ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. ఇదండి నైట్ వ్యూ. లైట్లతో ఎంత బాగుందో. నైట్ టైం అయితే చాలా 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 బాగుంటుందండి. నేను ఎంత చెప్పినా తక్కువేనండి. మీరందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడవలసిందేనండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరికీర్తనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.